ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ప్రియ సహోదరి సహోదరురా, ఈరోజు సామెతలో 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలాగ ఉంటుంది: యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. దేవుడి ఆశీర్వాదం ఎంత గొప్పదో మనకి మరొకసారి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది భౌతికంగాను ఆత్మీయంగాను కూడా మనల్ని ఎంతగానో దీవిస్తానని చెప్తున్నాడు దేవుడు. భౌతికంగా కూడా దేవుడు మనల్ని దీవించాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మొదటగా దేవునికి మనం ప్రథస్థానం ఇవ్వాలంట. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంటుంది: అన్ని విషయాల్లో మనం దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. ఇది మనం 1వ పాయింట్గా చెప్పుకుంటే, 2వ పాయింట్ వచ్చేసి లూకా సువార్త 16వ అధ్యాయం 10-11వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: మనకి ఇవ్వబడిన వాటిల్లో న్యాయంగా నమ్మదగిన వ్యక్తులుగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడంట. ఎలా అంట? మనం నమ్మకంగా ఉండాలంట, న్యాయంగా ఉండాలంట. అప్పుడే దేవుడు మనల్ని ఇచ్చే వాటిల్లో కూడా నమ్మకంగా దేవునికి ఇవ్వాలి, నమ్మకంగా ఉండాలి. దేవుడు ఎక్కువ మన నుంచి ఏం కోరుకుంటున్నాడు? మనం ఆయనకి ప్రథమ స్థానం ఇవ్వాలనుకుంటున్నాడు మొదటగా. రెండోది నమ్మకత్వం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. 3వ పాయింట్ వచ్చేసేటప్పటికి సామెతలు 22వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది: బీదలను కటాక్షించేటప్పుడు, దైవిక కార్యాలు ఇచ్చేటప్పుడు కూడా దేవుడు మనల్ని దీవిస్తానని చెప్తున్నాడు. మలాకి 3:10లో కూడా ఉంటదన్నమాట. మనం ఎక్కువగా బేదలను కటాక్షించాలి. అలాగే దేవుని కార్యాలు చేసినప్పుడు, దైవ కార్యాలు ఇచ్చేటప్పుడు కూడా ఎక్కువ దేవుడు ఆనందిస్తాడు, ఎక్కువ దీవిస్తాడంట మనల్ని. అందుకే చెప్తున్నాడు కదా సామెతలు 10:22లో యెహోవా ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుందంట. సో మర్చిపోరు కదా ప్రియ సహోదరి సహోదరుడా, అన్ని విషయాల్లో దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వండి. నీతిగా, న్యాయంగా, దేవునికి ఇష్టమైన వారిగా, నమ్మదగిన వారిగా ఉండండి. అబ్రహాము నీతిమంతుడిగా ఉన్నాడు, యోబు గారు నీతిమంతుడిగా ఉన్నాడు. సో వీళ్ళందరినీ దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు కదా, విడిచిపెట్టలేదు కదా. ముదివి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడిని నేనే అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని గట్టిగా మనం పట్టుకుందాం, దేవుని కలిగి ఉందాం, ఆశీర్వాదాలను పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.